నిన్న నిన్న ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? మీరే జల్లిపేట నుంచి డైరెక్ట్ షాంపేటకి వచ్చిందా? సర్కస్ చేసి నైట్ చేసి తెల్లారి పక్షులను చంపుతాను. పొద్దుగాల వచ్చి ఆల్రెడీ ఒక ట్రిప్ చేసిపోయింది, ఆల్రెడీ చంపిపోయింది ఆల్రెడీ పొద్దున వచ్చి. అక్కడ చనిపోయింది ఎక్కడి ఆడ అంతా అంత పీకున్నాయి అంత ఈకలన్నీ. అట్లా కూర్చో, నువ్వు కూర్చో అట్లా కూర్చో, సారసి దాకా కూర్చోండి. అదే సార్ వచ్చినా చెప్పండి పట్టమని చెప్పి ఆడ తినకుంటే 4 రోజులు తినకుంటే ఏందిరా అది వాటి కూర్చో దాకా అందరా నీకు. అలాంటి వేట సామాగ్రి ఇంకా ఉంటే మీరు పట్టుకురావాల్సి ఉంటుంది ఇక్కడికి. ఇంకేం లేదు అసలు పట్టలేదు అన్న, ఇంకోసారి పట్టంలే అన్న. ఇదివరకు పట్టిన వాటికి శిక్ష అదారా మీకు? ఇదివరకు పట్టలేమి, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ అయినప్పుడు అది ఎప్పుడు కొన్నారు మీరు సామాను? అది ఎప్పుడు మా తాతది. అంటే మీరు ఇప్పుడు ఊరు తిరిగి సర్కస్ తెలంగాణ ఆడి తెల్లారి ఎక్కడ చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, కట్ట పొంటి ఉంటే పోయి పట్టి తింటారు అన్నట్టు. అంటే నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు? దేనికి వచ్చినావు నువ్వు? ఇది మా అత్తమ్మ ఊరు. ఈ అత్తమ్మ ఊరా? ఎవరు మీ అత్తమ్మ పేరు? ఏం పేరు? నువ్వు దాని దగ్గర ఉండరా, నువ్వు మిషన్ దాని దగ్గర ఉండు. నువ్వు కూర్చున్నాయారా? నువ్వు బడులు లేవా మీకు? బడులు లేవా? స్కూళ్ళు లేవా? మాకు చిన్నప్పటి నుంచి ఇదే చిన్నప్పటి నుంచి సర్కల్స్ చేయాలి, మందిని దోసుకు తినాలి. సరే అది ఉపాధి అనుకో, సర్కస్ చేసుకొని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి పైసలు ఉపాధి లభిస్తుంది మీకు. ఈ పిట్టల పట్టుడు ఎక్కడిదిరా మీరు? పక్షుల చంపుడు ఎక్కడిది? మీకు అంత అనుభవం లేదు, మీరు ఎట్లా రారు? కానీ నువ్వు ఇంతప్పటికాంచి నువ్వు కూడా పడతావు కావచ్చు. నువ్వు ఎన్ని చంపినావో వీటిని? ఇంకెన్ని చంపినావు రా పక్షులు నువ్వు? నేనేం చంపలేదు, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చి పట్టము. మరి దొరుకుతలేవా? చంపక తిన్నారు కారా మీరు? పూర్వీకులు అందరు చంపుడే అని ఇంకేం ఉంటాయి రా అవి? ఇంకా ఏమన్నా అడుగులు పొడుగులు ఉంటే చంపకపో అంటున్నారా మీరు? ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు షాంపేట్లో? ఇవాళ ఉన్నదా ప్రోగ్రామ్? ఎక్కడ? మరి మంచిగా ప్రోగ్రాంలు చేసుకోక పక్షుల పట్టుడు ఎంతవరకు కరెక్టరా మీకు? మరి ఇన్ని రోజులు పట్టిన వాటికి మీకు అద్దారా శిక్ష? సిగ్గు అనిపిత్తలే ఎదురా? ఇంకా ఎవరెవరు పడతారో చెప్పురా మీరు? ఇవి పడితే నేరం రా బాయ్. పక్షులను పడితే ఒక్క పక్షిని చంపితే 20,000 జరిమానా విధించబడుతుంది మీకు. వినొచ్చిందా? మీరు బుద్ధిగా మీరు పనులు చేసుకొని మీ కార్యక్రమాలు చేసుకోండి, పక్షులను మంటద్దు. అది చాలా తప్పు. అది వెనుకట బట్టిళ్ళు పూర్వకాలంలో మీ పూర్వీకులు బట్టిళ్ళు చంపక తిన్నారు. ఇంకా అంతరించిపోయినాయి, అవి అంతరించిపోయే దశకు వచ్చినాయి. ఇక ఉన్న వాటి కూడా మీరు చంపితే ఇంకా రాబోయే తరాల వాళ్ళు ఎట్లా చూస్తారా పక్షులను? ఇది చాలా తప్పు తెలుసా? బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని చంపకుండి. మీరు బడికి పోయి స్కూల్కి పోయి చదువుకొని మీ వృత్తిరీత్యా మీరు సర్కసులు చేసుకోండి. ఇడు చూడు, చేతులు ఆడుకొని చూసినట్టు కాదు. ఇంకోసారి దొరికింది అనుకో డైరెక్ట్ జైలు గుంజుకపోతా నేను. ఓకేనా? ఇప్పటికైనా ఇప్పుడు మించిపోయింది లేదు. సార్లు రత్తాను, సార్లకు మీరు క్షమాపణ చెప్పండి, లేకుంటే ఇంకో సార్కు మీరు అది చేయాలి. మీరు సారీ సార్ అని చెప్పి అదొకటి చెప్పి ఇంకోసారి పట్టం క్షమించండి సార్ అని చెప్తే సార్ వదిలేస్తాడు, లేకుంటే తీసుకుపోయి జైలు ఎత్తాడు. ఓకేనా?